హలో ఆల్, ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూడమ్మా. ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఏ క్లోజర్ లుక్ ఎట్ ద రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ 2022. ఓకేనా, ఒకప్పుడు న్యూస్ ప్యాటర్న్ ఎట్లా ఉండేది, ఇప్పుడు న్యూస్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఎట్లా చేంజ్ అయింది, 21st సెంచరీలో చేంజెస్ ఏమొచ్చాయి, అండ్ ఎంతమందికి న్యూస్ మీద ట్రస్ట్ ఉంది, అంతా కూడా ఈ రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు అనమాట. ఓకే, అదంతా మనం చూద్దాం. బట్ దానికి ముందు ఒక్కసారి చూడండి, మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం అమ్మా. కొత్త బ్యాచెస్ మనకి 16th అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 16th జూన్ రేపటి నుంచి. అండ్ టుడే ఈజ్ ది లాస్ట్ డే. ఈ రోజునమ్మా లాస్ట్ డే. ఒక్కసారి చూస్తే మీకు ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది మనం పెట్టాము. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తారు. సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తారమ్మా. అండ్ ఆంథ్రపాలజీ దిస్ ఈజ్ మీ, నేను డీల్ చేస్తాను. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. మీకు ఎక్స్క్లూజివ్ ఆఫర్ 10% డిస్కౌంట్ అనేది ఇన్స్టాంట్గా ఇవ్వడం జరుగుతుంది. 25,000 ఫీజ్ కేవలం 22,500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. మీకు వ్యాలిడిటీ ఈ రోజు మాత్రమే ఈ రోజే లాస్ట్ డే. ఈ రోజు తర్వాత ఫీజెస్ అన్నీ కూడా పెరుగుతాయి. ఈ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. అండ్ ఆంథ్రపాలజీ వరకు అయితే మీకు 4 to 5 monthsలో సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో దాంతో మీకు చాలా యాంపుల్ ఆఫ్ టైం, అంటే చాలా ఎక్కువ టైం అనేది దొరుకుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సరికల్లా మీరు 3 to 4 times రివిజన్ కూడా టైం సరిపోతుందమ్మా. సో అందుకనే బెస్ట్ చాయిస్ నా వరకు నేను ఏం చెప్తానంటే ఆంథ్రపాలజీ ప్రిఫర్ చేస్తాను. సో ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది మీరు వెంటనే తీసుకున్నామ్మా. మీకు ప్రతి ఆప్షనల్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. టు ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఆర్టికల్ ఏ క్లోజర్ లుక్ ఎట్ ది రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్. ఓకే, ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ on the news content because of publishers' political biasness erodes the fundamentals of democracy. Explain అని అన్నారు. This carries 150 word 10 mark ఆన్సర్ అనమాట. ఇక్కడ ఏంటి, ట్రస్ట్ అనేది లేకపోవడం వలన దేని మీద, న్యూస్ కంటెంట్ మీద. బికాజ్ ఆఫ్ పబ్లిషర్స్ పొలిటికల్ బయాస్నెస్, అంటే పబ్లిషింగ్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారి పొలిటికల్ బయాస్నెస్ క్యారీ చేసి న్యూస్ అనేది ప్రింట్ చేస్తే ద బేసిక్స్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీ, అంటే ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీలో ఏం చెప్తాము, మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియాలి, పాలిటిక్స్ ఎట్లా అవుతుందో అన్నీ తెలియాలి. అవన్నీ కూడా ఫ్రాంక్గా జరగాలన్నమాట. అది మనకి తెలియట్లేదు అంటే ఈ కంటెంట్ ఆఫ్ న్యూస్ మీద మనకి నమ్మకం లేకపోవడం వల్ల ఇవి తెలియడం లేదు. వాళ్ళు పొలిటికల్ బయాస్నెస్ చూపిస్తున్నారంటే ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీ అనేవి ఖచ్చితంగా సొసైటీలో ఇరోడ్ అయిపోతాయి. ఓకేనా, సో దట్స్ వై ఎక్స్ప్లెయిన్ అని క్వశ్చన్ పెట్టడం జరిగింది. దీని కంటెంట్ ఇదంతా కూడా మనం లాస్ట్లో చూద్దాం. సరే చూడమ్మా, మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది పెట్టడం జరిగింది. ద మోస్ట్ కాంప్రహెన్సివ్ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుందన్నమాట. 1st జూలై నుంచి కొత్త బ్యాచెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. 1st జూలై నుంచి విత్ అఫోర్డబుల్ ఫీజెస్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. మనకి ఆన్లైన్ మంత్లీ 5,000 కడుతూ మీరు 12 monthsలో దీన్ని క్లియర్ చేయొచ్చు. అండ్ ఆఫ్లైన్కి వచ్చేసరికి 10,000 కడుతూ 7 monthsలో మీరు క్లియర్ చేయొచ్చు. మనకు ఆఫ్లైన్ బ్రాంచెస్ ఎక్కడమ్మా ఉన్నాయి, హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ డీలింగ్ ఇన్ హైదరాబాద్లో నేను ఉంటున్నాను. ఎవరైనా కూడా వచ్చి జాయిన్ అవ్వాలి, లేదంటే క్లాసెస్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కూడా ముందు ఒకసారి క్లాస్కి అటెండ్ కండమ్మా. ఓకేనా, సో అయితే మీకు ఇక్కడ చూస్తే మోస్ట్ కాంప్రహెన్సివ్గా ప్రిపరేషన్ కావడానికి జనరల్ స్టడీస్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ తీసుకుంటాం. సీసెట్ కవర్ అవుతుంది. టెస్ట్ సిరీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్తో మీకు డే 1 నుంచి బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో ఎట్లా కవర్ అవ్వాలో పూర్తిగా తెలుస్తుంది అనమాట. సో మీరు డే 1 నుంచే కాస్త మిస్టేక్స్ చేసినా కూడా మీరు కొన్ని రోజుల్లోనే సెటరేట్ అవ్వగలరు. అండ్ దీంతో మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీఎస్సీ గ్రూప్ 1 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2
ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెంబర్ చూడండి 7893899553. సో ద మోస్ట్ కాంప్రహెన్సివ్ వే ఆఫ్ టీచింగ్ స్టైల్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే వెంటనే మన క్లాసెస్లో ఫస్ట్ జాయిన్ కండమ్మా. A closer look at Reuters Institute Digital News Report 2022 అనమాట. ఓకే, సో అయితే వీళ్ళు రీసెంట్గా ఫైండింగ్స్ ఏవైతే చేశారో అవంతా కూడా చూద్దాం. వీళ్ళు 2022 ఇన్స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్, ఓకే, వీళ్ళు డిజిటల్ న్యూస్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏం కనుక్కున్నారంటే టోటల్గా వీళ్ళు ఎన్ని కంట్రీస్ అయితే సర్వే చేశారో హాఫ్ ఆఫ్ ది కంట్రీస్లో ప్రజలకి ది కంటెంట్ ఆఫ్ న్యూస్ మీద నమ్మకం పోయింది. కంటెంట్ ఆఫ్ న్యూస్ మీద నమ్మకం పోవడంతో ద హోల్ ట్రస్ట్ ఆన్ ది న్యూస్ అనేది పోయింది అని చూస్తాం. ఓకే, ద హోల్ ట్రస్ట్ ఆన్ ది న్యూస్ అనేది మనం చూస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటి ద స్కోప్ ఆఫ్ ది రిపోర్ట్ ఏంటి అంటే యాన్యువల్గా వీళ్ళు రిపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు. రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టడీ ఆఫ్ జర్నలిజం అనేది మనం చూస్తాం. ఓకే, ఇక్కడ ఈ రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజంలో ది జనరల్లీ ట్రాక్స్ ఏంటి న్యూస్ అనేది ఎట్లాగా కన్జ్యూమ్ చేస్తారు డిఫరెంట్ కంట్రీస్ అని. ఓకే, సో ఈ ఇయర్ రిపోర్ట్ అనేది ఓవరాల్గా 11th రిపోర్ట్ అని చూస్తాము. ఓకే, దీన్ని ఎవరు కండక్ట్ చేశారు ఆల్రెడీ రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టడీ ఆఫ్ జర్నలిజం ప్లస్ మరొక బ్రిటిష్ మార్కెట్ యూగోవ్. ఓకే, సో బ్రిటిష్ మార్కెట్ యూగోవ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి రీసెర్చ్ డేటా అనలిటిక్స్ చేశారు. మొత్తం ఎన్ని కంట్రీస్లో చేశారమ్మా 46 కంట్రీస్లో చేయడం జరిగింది. స్ప్రెడింగ్ అరౌండ్ 6 కాంటినెంట్స్లో 46 కంట్రీస్లో చేయడం అనేది జరిగింది అన్నమాట. ఎట్లా తీసుకున్నారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అంతా కూడా ఆన్లైన్ క్వశ్చనేరే చేయడం జరిగింది. ఆన్లైన్ క్వశ్చనేర్ అనేది ఒక మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్లో మనం చూస్తాము. ఆన్లైన్ క్వశ్చన్ అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్. ఈ ఆన్లైన్ క్వశ్చనేర్లో ఏం చేస్తారంటే ఆన్లైన్లో క్వశ్చన్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా పంపిస్తారు. సమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ 6-7 క్వశ్చన్స్ అనేవి పంపిస్తారు అనమాట. సో దీంట్లో జనరల్గా మనం ఏం చూస్తాము ఆ క్వశ్చన్స్లో మీరు న్యూస్ అనేది ఏ లాంగ్వేజ్లో నేర్చుకుంటున్నారు అంటే మీ మదర్ టంగ్లో నేర్చుకుంటున్నారా వేరే లాంగ్వేజ్లో నేర్చుకుంటున్నారా? మీ మదర్ టంగ్లో నేర్చుకుంటే మీకు అర్థమవుతుందా? వేరే లాంగ్వేజ్లో ఉండడం వలన అర్థం కావడం లేదా? న్యూస్ కంటెంట్ మీద అసలు మీకు నమ్మకం లేదా? న్యూస్ పబ్లిషింగ్ ఏజెంట్ వాళ్ళు పొలిటికల్ బయాస్నెస్ కానీ ఎకనామిక్ బయాస్నెస్ కానీ చూపిస్తున్నారా? పొలిటికల్ బయాస్నెస్ అంటే మనకి ఒక పొలిటికల్ పార్టీ ఇష్టమైతే ఆ పొలిటికల్ పార్టీ రాంగ్స్ ఏవైనా చేసిందంటే దాన్ని ప్రచారం చేయము. బట్ అది ఏదైనా మంచిగా చేసిందంటే ప్రతిసారి అదే తరచుగా పెడుతూ ఉంటాము. సో ఇటువంటిది పొలిటికల్ బయాస్నెస్ అంటాం. ఎకనామిక్ బయాస్నెస్ అంటే ఏంటి? మనకి అంటే ఏదైతే న్యూస్ పబ్లిషింగ్ ఏజెన్సీ ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఎక్కువ రెవెన్యూ వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ వల్ల న్యూస్ పబ్లిషింగ్లో అడ్వర్టైజ్మెంట్స్ వల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయంటే వాటిని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, అవే మనం యాక్సెప్ట్ చేస్తాము. అర్థమవుతుందా? అలాగే న్యూస్ పబ్లిషింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఉన్నారు అంటే ఈ ఆన్లైన్ క్వశ్చనర్లో పూర్తి డేటా అనేది వాళ్ళు ఇస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇట్లాగా ఆన్లైన్ క్వశ్చనర్ అనేది సెండ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రాబ్లం ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్కెట్ తీసుకుందామా. ఇండియన్ మార్కెట్లో ఎంతమంది ఆన్లైన్ క్వశ్చనర్స్కి రెస్పాన్స్ అవుతారు అండ్ ఇండియన్ మార్కెట్లో ఎంతమంది న్యూస్ చదివే వాళ్ళు జనరల్గా రెస్పాన్స్ ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం విలేజెస్లో చూస్తే విలేజెస్లో చాలామంది న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. అవునా? కొద్దిగా లాంగ్వేజ్ వచ్చినా చాలు రీజనల్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ అనేది విలేజెస్లో చాలా ఎక్కువ చదువుతారు. అయితే వీళ్ళు ఆన్లైన్ క్వశ్చనేర్లో పార్టిసిపేట్ చేయరు. సో వాళ్ళ ఒపీనియన్స్ అనేవి మనకు మిస్ అవుతాయి. అఫ్కోర్స్ ఇండియా ఈజ్ ఎ హ్యూజ్ మార్కెట్. అవునా? సో దీంట్లో కొంతమంది మాత్రమే కొంత యంగ్ ఇంగ్లీష్ స్పీకర్స్ మాత్రమే ఆన్లైన్లో రెస్పాన్స్ అవుతారు. అవునా? సో దీంట్లో ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తాయి వాళ్ళకి ఇంగ్లీష్ తెలియాలి. ఇంగ్లీష్ తెలిసినా కూడా ఎంతమంది న్యూస్ ఫాలో అవుతారు అంటే ప్రత్యేకంగా ఒక న్యూస్ పేపర్ అంటూ చదువుతారు. సో ఇటువంటి సెక్షన్ అనేది ఇండియా లాంటి కంట్రీస్లో దొరకడం కష్టం కాబట్టి వాళ్ళు ఓన్లీ 46 కంట్రీసే సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో కూడా శాంపుల్ సర్వే తీసుకున్నది కొంత ఇలైట్ సెక్షన్స్ అని మాత్రమే చూస్తాం. అవునా? ఎంతమంది ఇంగ్లీష్ స్పీకర్స్ ఉంటారు, ఆ ఇంగ్లీష్ స్పీకర్స్లో ఎంతమందికి న్యూస్ అర్థమవుతుంది, ఎంతమంది రెస్పాన్స్ అవుతారు, అట్లాగా అంటే ఇవన్నీ కూడా చూసి వాళ్ళు కొన్ని ట్రెండ్స్ అనేవి కూడా హైలైట్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి అమ్మా.
వాళ్ళు మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని సోషో పొలిటికల్ ఇంప్లికేషన్స్ అనేవి దొరికాయి. సోషో పొలిటికల్ ఇంప్లికేషన్స్. ఒకసారి ఆ సోషో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది, పీపుల్కి ట్రస్ట్ ఆన్ ది న్యూస్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. ట్రస్ట్ ఆన్ న్యూస్ కంటెంట్ తగ్గిపోతుంది. అండ్ ఆ తర్వాత ట్రెడిషనల్ న్యూస్ మీడియాతో న్యూస్ అనేది కన్జ్యూమ్ చేయడం తగ్గిపోయింది. అంటే ట్రెడిషనల్ కన్జంప్షన్ ఆఫ్ న్యూస్ ప్యాటర్న్ కూడా డిక్లైన్ అయిపోతుంది. అంటే ఇంతవరకు కూడా కేవలం న్యూస్ పేపర్లో మాత్రమే చదివేవాళ్ళం. ఇప్పుడు న్యూస్ పేపర్లో అట్లా ఉన్నట్టు మనం చదవం, ఆన్లైన్లో చదువుతున్నాం. అంటే ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, సర్వే చేసిన ప్రతి కంట్రీలో అది తెలిసింది. అండ్ ప్రపోర్షన్ ఆఫ్ న్యూ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో దే జనరలీ సి had risen, avoiding news has risen across the countries as selective avoidance. ఈ కాన్సెప్ట్ అనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను, ఇది కాస్త ఇంపార్టెంట్. ద కాన్సెప్ట్ ఆఫ్ సెలెక్టివ్ అవాయిడెన్స్. ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ సెలెక్టివ్ అవాయిడెన్స్ అనేది సొసైటీలో పెరిగిపోతుంది అని చూస్తాము. అండ్ కొంతమంది మాత్రమే ఓవరాల్గా న్యూస్ చూస్తున్నారు. వాళ్ళు ఎవరు, ఆన్లైన్లో పేమెంట్ చేసేవాళ్ళు, ఆన్లైన్ పేమెంట్ చేసి న్యూస్ చదివేవాళ్ళు. ఆన్లైన్ పేమెంట్ చేసి న్యూస్ చదివేవాళ్ళు అంటే ఖచ్చితంగా రిచ్ సెక్షన్ వాళ్ళు మాత్రమే ఉంటారు. రిచ్ సెక్షన్ వాళ్ళకి మాత్రమే న్యూస్ చేరుతుంది, పూర్ సెక్షన్ వాళ్ళకి చేరడం లేదు అని కూడా మనం అర్థం చేసుకోగలం. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకేంటి అంటే స్మార్ట్ ఫోన్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మాత్రమే న్యూస్ కంటెంట్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. స్మార్ట్ ఫోన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ శాతం చాలా ఫాస్ట్గా డామినెంట్గా న్యూస్ అనేది ఎర్లీగా చేరుకుంటుంది అని చెప్పేసి అనమాట. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్, ఏంటి అంటే ట్రెడిషనల్ మీడియా పోయిన తర్వాత కొత్తవి లైక్ ఫేస్బుక్ కానీ, టిక్టాక్ కానీ, ఓకే, వాట్సాప్ కానీ ఇట్లాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. వీటి నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇదంతా కూడా చేంజ్ అవుతుంది. ఇవన్నీ కూడా పొలిటికల్ ఇంప్లికేషన్స్ అని చెప్తున్నారనమాట. సో మీకు రేపు పొద్దున్న మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా సోషో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఆన్ న్యూస్ వస్తే ఖచ్చితంగా మీరు ఈ డేటా అనేది యూస్ చేయొచ్చు. ఏంటి, ట్రస్ట్ ఆన్ ది న్యూస్ కంటెంట్ తగ్గిపోతుంది, ట్రెడిషనల్ కన్సంప్షన్ ప్యాటర్న్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. న్యూస్ పేపర్ ఇంటికి తెచ్చుకొని చదవడం, పేపర్ ఇంటికి వేయించుకోవడం అదంతా కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సెలెక్టివ్ అవాయిడెన్స్ అంటే ఏంటి, న్యూస్ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో అది మాత్రమే చూస్తాము, రిమైనింగ్ న్యూస్ అనేది కోరుండి దాన్ని లీవ్ చేస్తాం, దాన్ని సెలెక్టివ్ అవాయిడెన్స్. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసేది కేవలం రిచ్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ మాత్రమే చేస్తున్నారు. నార్మల్ పీపుల్ ఎప్పుడు కూడా ఆన్లైన్లో అమౌంట్ పే చేసి న్యూస్ చదివేంత ఇంట్రెస్ట్ చూపించవు. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే యాక్సెసిబిలిటీ చేయగలరు. అండ్ ఫేస్బుక్ కానీ, టిక్టాక్ కానీ, వాట్సాప్ కానీ వీటి నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు వస్తుంది అని కూడా చెప్తున్నారనమాట. అయితే ఒక్కసారి మీరు చూస్తే ఈ టిక్టాక్ ఉంది కదమ్మా, ఈ టిక్టాక్లో అట్లీస్ట్ ఒక 40% ఆఫ్ పీపుల్ టిక్టాక్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఏజ్ బ్రాకెట్ అంతా 18 to 24 years old. ఓకే, అంటే ఎడ్యుకేషన్ టైంలోని ఇట్లా ఉన్న వాళ్ళు మాత్రమే అని చెప్పేసి అనమాట. ఓకే, అండ్ రిమైనింగ్ కొంతమంది మాత్రమే మిగిలిన కూడా చూస్తున్నారు. అయితే ఈ సెలెక్టివ్ అవాయిడెన్స్ అనేది చెప్తానన్నాను కదా, ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంత మైనారిటీ సెక్షన్ లాగా గ్రో అవుతుంది. మైనారిటీ సెక్షన్ అంటే ఎటువంటి రిలీజియస్ మైనారిటీ కాదు, లింగ్విస్టిక్ మైనారిటీ కాదమ్మా. న్యూస్ పేపర్ చదివే వాళ్ళల్లో కొంత కమ్యూనిటీ అనేది సెపరేట్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కొంత లిమిట్ వరకు కొంత న్యూస్ అనేది కోరుని అవాయిడ్ చేస్తున్నారు. అట్లా అవాయిడ్ చేసిన న్యూస్ని మనం సెలెక్టివ్ అవాయిడెన్స్ అని అంటాము. ఈ సెలెక్టివ్ అవాయిడెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పీపుల్ ఉంటారు, లైక్ కొంతమంది యంగ్ ఏజ్ పీపుల్ ఉన్నారనుకోండి, దే మెయిన్లీ ఫోకస్ ఆన్ ప్రజెంట్ ట్రెండ్ ఎట్లా నడుస్తుంది, అయితే మూవీస్ గురించి చూడడం కానీ, ఎంటర్టైన్మెంట్కి చూడడం కానీ, స్పోర్ట్స్ పేపర్ చూడడం కానీ, అట్లాగా వాళ్ళు దే ట్రై టు అవాయిడ్ పాలిటిక్స్ న్యూస్. పాలిటిక్స్ ఏం జరుగుతుంది, సొసైటీలో పాలిటీ ఏ విధంగా ఉంది అది చూడరు, అవాయిడ్ చేస్తారు. కొంతమంది ఉమెన్ ఉన్నారు, ఎవరైతే ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళేంటి
వాళ్ళ ఆర్గనైజేషన్కి కావాల్సిన న్యూస్ అంతా కూడా చూసి మిగిలింది వదిలేస్తారు. అండ్ కొంతమంది హౌస్ హోల్డ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు ఎటువంటి న్యూస్ చూస్తారు, ఎంటర్టైన్మెంట్ న్యూస్ కానీ లేదంటే పజిల్స్ సాల్వ్ చేయడం కానీ ఇట్లాంటి ఆర్టికల్స్ జర్నల్స్ ఏవైతే వస్తాయో అవి చదువుతారు, మిగిలినవి అవాయిడ్ చేస్తారు. అండ్ కొంతమంది ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుంది లేదంటే ఇట్లా అయ్యింది అన్నెసరీ న్యూస్ వస్తుంది అని అనిపిస్తుంది కదా, అట్లాంటివి కోరుండి అవాయిడ్ చేస్తారు. అవన్నీ కూడా మనం సెలెక్టివ్ అవాయిడెన్స్ అని అంటాము. ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట, సెలెక్టివ్ అవాయిడెన్స్. ఓకే, సో అది ఎప్పటి నుంచో వచ్చింది కదా అంటే, ఎప్పటి నుంచో ఉన్నప్పుడు కొంతమంది న్యూస్ పేపర్లో ఓల్డ్ టైంలో ఎవరైతే న్యూస్ పేపర్ చదువుతారో వాళ్ళు పేపర్ అంతా కూడా స్కిమ్ చేసేవారు. బట్ ఇప్పుడు అట్లా కాదు, ఎగ్జాక్ట్గా వాళ్ళకి పేజ్ నెంబర్తో సహా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ద హిందూ ఎడిటోరియల్ తీసుకున్నామంటే ఎడిటోరియల్ పేజ్ పక్క 6th పేజ్లో 8th పేజ్లో వస్తుంది, మనం ఎగ్జాక్ట్గా ఆ పేజ్కి వెళ్ళి ఆ పేజ్ ఓపెన్ చేస్తాం, అవునా? సో ఈ విధంగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్నే సెలెక్టివ్ అవాయిడెన్స్ అని అంటాము. ఇది కొన్ని కంట్రీస్లో బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ లాంటి కంట్రీలో తీసుకుంటే ఆ నెంబర్ అనేది 54% దగ్గర ఉంది. అండ్ యునైటెడ్ కింగ్డమ్ లాంటి కంట్రీ తీసుకుంటే 46% ఉన్నది అని చూస్తాము. ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్ వాళ్ళు ఆ న్యూస్ చూడట్లేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ న్యూస్ మేము ఎందుకు చూడట్లేదు అంటే అది రిపిటేటివ్గా అదే వస్తుంది, కొత్తదేం రావట్లేదు కదా అని. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చెప్తున్నారు, పాలిటిక్స్ న్యూస్ తీసుకోండి, అదే డైలీ వేస్తూ ఉంటాడు, ఒక పార్టీకి మరో పార్టీ అంటే నచ్చదు, సో దాని గురించి వింత వింతగా చూపిస్తారు తప్ప కొత్త న్యూస్ ఏమీ జనరేట్ చేయట్లేదు అనేసి. అండ్ మెయిన్లీ కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ బులెటిన్స్ అప్డేట్స్ ఉంటాయి కదమ్మా, చాలామంది దాన్ని వదిలేయడం స్టార్ట్ చేశారు. స్టార్టింగే చూసేవారు, తర్వాత చూడడం మానేశారు. అంటే 43% పీపుల్ ఈ 2 మాత్రమే రెస్పాన్స్ ఇచ్చారనమాట. కోవిడ్ న్యూస్ వస్తుంది కదా ఇంకేం చూస్తాము, పాలిటిక్స్ వస్తుంది కదా ఇంకేం చూస్తాము, ఇట్లాగా చెప్తారు అనమాట. కొంతమంది ఎందుకు అవాయిడెన్స్ చేస్తున్నారంటే న్యూస్ అనేది మరీ పాతదవుతుంది, వోర్న్ అవుట్ కంటెంట్ ఉంటుంది. ఇది ఎంతమంది ఇట్లా రెస్పాన్స్ ఇచ్చారు? 29% వాళ్ళు వార్న్ అవుట్ కంటెంట్, పాత కంటెంటే కదా, కొత్తది ఏమీ ఉండడం లేదు, అందుకనే మేము చదవడం లేదు. ఓకేనా? కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది మేజర్ సెక్షన్, ట్రస్ట్ అనేది లేకపోవడం వల్ల మేము టోటల్గా వదిలేస్తున్నాము. ఓకే, నో ట్రస్ట్. సో ఇది ఎంతమంది? 29%. ట్రస్ట్ అనేది లేకపోవడం వలన మేము న్యూస్ కంటెంట్ చూడడం లేదు, సో అందుకని 29% దీంట్లో ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ 1/3 ఆఫ్ పీపుల్ అంటే నియర్లీ 36% ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఏజ్ బ్రాకెట్ 35 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు, 35 ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందులో చాలా వరకు వీఆర్ లూజింగ్ ది మూడ్, చదివే మూడ్, ఉత్సాహం లేదు, వాళ్ళు అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు అని చూస్తామన్నమాట. అండ్ కొంతమంది ఏం చెప్తున్నారంటే లైక్ 17% ఆఫ్ పీపుల్ ఏం చెప్తున్నారంటే న్యూస్ కంటెంట్ చూస్తాం, న్యూస్ కంటెంట్ చూసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ పెరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ మేము చేసుకునే దాని బదులా ఇప్పుడు కూడా జనరల్గా చూస్తాం ఫ్యామిలీస్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఒక న్యూస్ కంటెంట్ తీసుకొని ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, అవునా? సో ఆర్గ్యుమెంట్స్ చేసుకునే బదులా పూర్తిగా వదిలేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, అండ్ కొంతమంది ఏం చెప్తున్నారంటే 16% ఆఫ్ పీపుల్ ల్యాక్ ఆఫ్ పవర్లెస్నెస్. ఓకే, న్యూస్లో అంత ఎఫెక్టివ్గా ఏముంది, అంత ఏమీ లేదు కదా అని చెప్పేసి అనమాట. ఓకే, అండ్ 14% ఆఫ్ పీపుల్ ఏం చెప్తున్నారు అంటే జనరల్గా మాకు టైం అనేది దొరకడం లేదు అని చెప్తున్నారు, టైం దొరకకపోవడం వల్ల మేము చదవలేకపోతున్నాం అని చెప్తున్నారు. అండ్ 8% ఆఫ్ పీపుల్ ఏం చెప్తున్నారు అంటే మాకు అసలు న్యూస్ అనేది అర్థం కావడానికి చాలా కష్టం అవుతుంది, కొన్ని న్యూస్ పేపర్స్లో హై లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారు, ఆ హై లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం వలన మాకు అసలు న్యూస్ అనేది అర్థం కావట్లేదు అని చెప్తున్నారనమాట. ఓకే సార్, ఈ డేటా అంతా ఇంపార్టెంటా? ఈ డేటా అంతా మీకు ఇంపార్టెంట్ కాదు, బట్ వాళ్ళు ఏవైతే పాయింట్స్ చెప్పారో అవి మీరు ఇన్ జనరల్గా మెన్షన్ చేయాలి అనమాట సెలెక్టివ్ అవాయిడెన్స్లో. అండ్ మెయిన్ ఏం చెప్పానమ్మా, ట్రస్ట్ అనేది లేకపోవడం కదా, ఆ ట్రస్ట్ అనేది లేకపోవడం ఏంటో ఒక్కసారి చూడండి. లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఇది యాన్యువల్ రిపోర్ట్ కదమ్మా, లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఇప్పుడు ఆ నెంబర్ అనేది తగ్గుకుంటూ వచ్చి 42% అనేది ప్రస్తుతానికి ఉంది. అంటే కొంతమందికి 42% ఆఫ్ రీడర్స్కి మాత్రమే న్యూస్ ఇచ్చేది ట్రస్ట్ వర్ది అని చదువుతున్నారనమాట. ఓకే, ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది అట్లీస్ట్ 21 కంట్రీస్లో తగ్గిపోయింది అని చెప్తున్నారు. ఓవరాల్గా ఎన్ని కంట్రీస్ అమ్మా? 46 కంట్రీస్ కదా,
46 కంట్రీస్లో 21 కంట్రీస్లో ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోయింది అని చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఏంటమ్మా రీజన్స్ చెప్తున్నారు, బికాస్ ఆఫ్ ఇండిఫరెన్స్ టు న్యూస్. ఓకే, అంటే ఎటువంటి కొత్తది లేదు, సపోర్ట్ లేదు, చాలా న్యూట్రల్గా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా చేస్తున్నారు. అండ్ అందుకనే మేము చదవడం లేదు. అండ్ మరొక రీజన్ ఏం చెప్తారు, మనం ఇదే కదా క్వశ్చన్ తయారు చేసాం, పొలిటికల్ బయాస్నెస్. కొంతమంది పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేస్తున్నారు, ఆ పొలిటికల్ బయాస్నెస్ న్యూస్ అనేది ఎక్కువైపోతుంది. దీస్ ఆర్ ది 2 మెయిన్ రీజన్స్ ఫర్ ది ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ఈ 2 రీజన్స్ వలన ట్రస్ట్ అనేది ఎక్కువ పోతుంది. ఆ తర్వాత న్యూస్ పబ్లిషింగ్ ఏజెన్సీస్ వాళ్ళు దే ఆర్ ప్రమోటింగ్ ఫర్ దేర్ ఎకనామిక్ కన్సిడరేషన్స్. టీఆర్పీ రేటింగ్ పెంచడానికి, వ్యూయర్షిప్ పెంచడానికి, ఆన్లైన్ యాడ్స్ అనేవి రావడానికి వాళ్ళు ఎక్కువ ఆ కంటెంట్ ఉన్నవి ఎక్కువ చేస్తున్నారు అనమాట. ప్రజలకి యూజ్ అయితే ఏదైతే అవుతుందో దానికి అంత ఫోకస్ చేయడం లేదు. దిస్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ కన్సిడరేషన్. కంపెనీ బెనిఫిట్ గురించి చూస్తున్నారు తప్ప ప్రజలకి న్యూస్ అనేది చేరువ అవ్వాలి కదా అని చూడట్లేదు. ఓకేనా? సో ఈ ట్రస్ట్ లెవెల్స్ అనేవి ఐడియాలజికల్ ప్యాటర్న్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. అంటే రైటిస్ట్ పార్టీ ఉన్నారనుకోండి, రైటిస్ట్ పార్టీ, ఈ రైటిస్ట్ పార్టీలో జనరల్గా న్యూస్ కంటెంట్ మీద నమ్మకం అనేది తక్కువ ఉంటుంది. అండ్ లెఫ్ట్ పార్టీస్ ఎప్పుడూ కూడా న్యూస్ కంటెంట్ మీద ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు? రైటిస్ట్ ఎప్పుడూ కూడా ఇలైట్ సెక్షన్స్ ఉంటారు. ఇలైట్ సెక్షన్స్ ఎప్పుడూ కూడా పవర్టీ ఉన్నది అనేది ప్రూవ్ చేయరు. ఎందుకు? పవర్టీ ఉన్నది అంటే రిచ్ పీపుల్ మాత్రమే సంపాదిస్తున్నారని మీనింగ్. సో మేము మాత్రమే సంపాదిస్తున్నాం, ఎవరూ సంపాదించట్లేదు అంటే రిచ్ పీపుల్ నమ్మరు కదా. సో అందుకనే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లెఫ్ట్ పార్టీస్ ఎప్పుడూ కూడా న్యూస్ కంటెంట్ని నమ్ముతాయి. ఎందుకు? న్యూస్ చాలా వరకు కూడా ప్రజలు ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారు, సో గవర్నమెంట్ వెంటనే డెసిషన్ తీసుకోవాలి అని చెప్తుంది కదా. సో అలాంటివి వచ్చినప్పుడు లెఫ్ట్ పార్టీస్ ఖచ్చితంగా ఎక్కువ నమ్ముతాయి అని మనం చూస్తాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇన్ జనరల్గా చూస్తే సొసైటీలో కొత్త ప్యాటర్న్ వచ్చింది. ఏంటనేది? ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అనేది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్గా క్లాస్ డివైడ్ అయ్యింది. హ్యావ్ నాట్. హ్యావ్ అంటే డబ్బులు ఉన్నవాళ్ళు, హ్యావ్ నాట్ అంటే మిడిల్ క్లాస్ అండ్ డబ్బులు లేని వాళ్ళు అనమాట. ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకి న్యూస్ కంటెంట్ మీద నమ్మకం పెరుగుతుంది. అండ్ ఎవరికైతే డబ్బులు లేవో వాళ్ళకి ఖచ్చితంగా ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు కూడా రిచ్ సెక్షన్స్ గురించి మాత్రమే న్యూస్ పేపర్లో వస్తుంది. న్యూస్ పేపర్లో వీళ్ళకి అనుగుణంగా మాత్రమే వేస్తారు. మాలాంటి మిడిల్ క్లాస్ కానీ పూర్ క్లాస్ వాళ్ళ గురించి అసలు కనీసం వెయ్యను కూడా వెయ్యరు అని హ్యావ్ నాట్స్ ఎప్పుడు కూడా ఫీల్ అవుతారనమాట. ఓకే, సో ఈ విధంగా టోటల్గా ఉన్నది అని చెప్తాము. సో డేటాలో కూడా ఏం తెలుస్తుంది? పొలిటికల్ బయాస్నెస్ ఉన్నది అని 40% ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు. న్యూస్ ఇచ్చేది పొలిటికల్ బయాస్నెస్ ఉన్నది అని. అండ్ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఎంత? 42% పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు. 42% కమర్షియల్ ఇంట్రెస్టే వీళ్ళకి ఉన్నది, అందు గురించే న్యూస్ తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అయితే ఎటువంటి మోడ్స్ ఆఫ్ న్యూస్ అనేది కన్జంప్షన్ ఎక్కువ అవుతుందో చూడండి. వరకు ఇప్పుడు యంగర్ ఆడియన్స్ అనేవి పెరిగిపోయారు. ఈ యంగర్ ఆడియన్స్ అనేవి ఎక్కువ చూడరు అనమాట. అఫ్ కోర్స్ దే ప్రిఫర్ టెక్స్ట్ ఓన్లీ, అదంతా మనం చూస్తాం. ఓవరాల్గా టెక్స్ట్ మీద బేసిస్ అయిన న్యూస్ మాత్రమే ఎక్కువ శాతం చదువుతున్నారు. బట్ ఇప్పుడు రీసెంట్గా ఏమొస్తుంది? ఆన్లైన్ వ్యూయింగ్ ఆఫ్ న్యూస్. అంటే ఏంటి? మీరు న్యూస్ చదివారా అంటే నో, ఐఎమ్ వాచింగ్ ది న్యూస్ వింటున్నాను అంతే. వాచింగ్ ది న్యూస్. చదివితే ఎక్కువ టైం పడుతుంది, టైం ఉండదు. అదే న్యూస్ చూడడానికి ఏముంది? ఫేస్బుక్లో చూస్తాను, టిక్టాక్లో చూస్తాను అని చెప్తున్నారనమాట. ఇండియాలో 58% అనేవాళ్ళు టెక్స్ట్ బేస్ వచ్చిన న్యూస్ మాత్రమే చదువుతారు. దే రీడ్ న్యూస్ అనేది వీళ్ళు చదువుతారు. ఓకే, న్యూస్ అనేది వీళ్ళు చదువుతారు. అండ్ రిమైనింగ్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో లైక్ మోస్ట్లీ 17% వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు న్యూస్ కంటెంట్ని ఏం చేస్తున్నారు? దే ఆర్ నాట్ రీడింగ్, దే ఆర్ యాక్చువల్లీ వాచింగ్ ఇట్ అని చూస్తాము. దే ఆర్ నాట్ రీడింగ్, దే ఆర్ వాచింగ్ ఇట్. అదే డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఫిన్లాండ్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఫిన్లాండ్ అనేది తీసుకుంటే అక్కడ చదివే వాళ్ళ సంఖ్య ఎంత అంటే 85%. న్యూస్ని వాచ్ చేసే వాళ్ళ కంటెంట్ అంతా 3%. మీరు ఎప్పుడైనా ఎవరినమ్మా మ్యానిపులేట్ చేయగలరు? ఎవరైతే చూసి నమ్ముతారో వాళ్ళనే మ్యానిపులేట్ చేయగలరు. ఎవరైతే చదివి అర్థం చేసుకుంటారో వాళ్ళని మ్యానిపులేట్ చేయలేమన్నమాట. సో అందుకే డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంత ఆన్లైన్ న్యూస్ వచ్చినా కూడా వాళ్ళు చదవడానికి ఇష్టపడతారు. దే రీడ్ న్యూస్ అనమాట యాక్చువల్లీ. అయితే ఈ రిపోర్ట్ అనేది ఇన్ జనరల్గా ఇండియాలో ఏం చెప్తుందో చూడండి అమ్మా.
జనరల్లీ ప్రిఫర్ ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం, ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం. సో ఈ ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వాళ్ళు రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఇండియాలో ఏం చెప్పారు, ఇండియాలో ఎవరైతే మొబైల్స్ ఉన్నాయో, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో వాళ్ళకే మార్కెట్ అనేది ఉంది, మొబైల్ ఫోకస్డ్ మార్కెట్. వాళ్ళనే మనం ట్రెండర్స్గా తీసుకోవాలి, ఇంకెవరిని తీసుకున్నా వేస్ట్. అంటే ఏం చెప్తున్నారు, చాలా మంది వరకు నియర్లీ 2/3, మోర్ దెన్ 2/3, 72% పీపుల్ అనేవాళ్ళు మేము న్యూస్ అనేది స్మార్ట్ ఫోన్తోనే యాక్సెస్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సో దీనికన్నా అవసరం లేదు కదమ్మా. అండ్ 35% వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము న్యూస్ అనేది కంప్యూటర్స్తో యాక్సెస్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే 84% అనేవాళ్ళు న్యూస్ అనేది ఆన్లైన్ సోర్స్లోనే చదువుతున్నారు. అండ్ 63% అనేవాళ్ళు ఈ ఆన్లైన్లో కూడా ఎక్కువ సోషల్ మీడియాలోనే న్యూస్ ఎక్కువ చూస్తున్నారు అని చూస్తాం. అండ్ నెక్స్ట్ 59% వాళ్ళు మాత్రమే టీవీ అనేది మేము యూజ్ చేసి న్యూస్ చూస్తున్నాం. అండ్ 49% మాత్రమే ప్రింట్ ఛానల్స్తో మేము చూస్తున్నాం, ప్రింట్ సోర్సెస్తో చూస్తున్నాము అనేది. అఫ్కోర్స్ ఓవరాల్గా మీరు ఆన్లైన్లో చూస్తే యూట్యూబ్ది హయ్యెస్ట్ రోల్ ఉంది. యూట్యూబ్లో వచ్చిన కంటెంట్ న్యూస్ తర్వాతే తెలుస్తుంది. దిస్ హోల్డ్స్ 53%. అండ్ వాట్సాప్ అనేది చూస్తే 51% అనేది టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి చూస్తాము. ఓకే. అండ్ 41% ఆఫ్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇరోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో అయితే బట్ ఇండియాలో చూస్తే న్యూస్ ఇంక్రీజ్ లెవెల్స్ అనేవి పెరిగాయి. ప్రజలకి న్యూస్ మీద ఉన్న ట్రస్ట్ అనేది కాస్త పెరిగింది అని చూస్తాం అనమాట. ఓకే. సో ఓవరాల్గా పెరిగిన తర్వాత నెంబర్ ఎంతమ్మా, 41%. పెరిగిన తర్వాత నెంబర్ 41%. బట్ ఈ నెంబర్ అనేది మరింత పెరగాలి. బట్ ఇక్కడ మనం చూస్తే కేవలం కొంతమంది మైనారిటీ సెక్షన్ వాళ్ళు మాత్రమే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎకనామిక్ కన్సిడరేషన్స్ చేస్తున్నారు అని నమ్ముతున్నారు అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ అమ్మ. ఆర్టికల్ అంతా నీట్గా డీటెయిల్డ్గా రిపోర్ట్ అనాలిసిస్ చెప్పాం కదా. సో కొత్త కన్జంప్షన్ ఆఫ్ ప్యాటర్న్ ఎట్లా మారింది, సొసైటీ సెక్షన్స్ ఏ విధంగా డివైడ్ అయింది అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. రైట్. అందుకే క్వశ్చన్ ఈ విధంగా డిజైన్ చేసాం. ట్రస్ట్ అనేది న్యూస్ కంటెంట్ మీద లేకపోవడం వలన ఏమవుతుంది, బికాజ్ ఆఫ్ పొలిటికల్ బయాస్నెస్ వలన ట్రస్ట్ అనేది పోతే న్యూస్ మీద ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీకే అది డ్యామేజ్ అవుతుంది అని. సో క్వశ్చన్ అనేది నేను చెప్తాను, బట్ మీరు ఆన్సర్ రాసి వెంటనే కరెక్షన్ చేసుకోకపోతే అది టోటల్గా వేస్ట్ అవుతుందమ్మా. సో అందుకనే మనం ఆన్లైన్ రైటింగ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మనకు బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్స్ కంప్లీట్ అవుతాయి. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అనమాట. ఎస్ఐ ప్లస్ జిఎస్ 1 to 4 చూస్తాం. డైలీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ చూస్తాం. కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ చూస్తాము. అండ్ డైనమిక్ టాపిక్స్ లైక్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ మనం చూస్తామమ్మా. దిస్ ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్. ఆన్లైన్ కంటెంట్ వచ్చేసి మనకి ఫీజు కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి హైదరాబాద్లో ఉందమ్మా 15,000 మాత్రమే. దిస్ ప్రొవైడ్స్ మనకు ఒకసారి చూడండి, నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నామా. మనకి ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కంటిన్యూస్గా ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి మీరు అప్డేట్లో ఉంటారు. ఇట్లా కంటిన్యూస్గా మీరు ఉంటే మాత్రమే బెటర్గా బ్యూటిఫుల్ ఆన్సర్స్ అనేవి మీరు ఇవ్వగలరు అనమాట. సో ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది కొన్ని రోజులు ఉంటుంది కాబట్టి ఇమీడియట్ బేసిస్ మీద మీరు జాయిన్ అవ్వండి అమ్మా. ఓకే. అండ్ నెక్స్ట్ మన క్లాస్ వెనకాల చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. ఎట్లా అయితే క్లాస్ ఉందో మీరు చెప్తే మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది, మరింత ఎక్కువ క్లాసెస్ అనేది మీకు మేము మంచిగా ప్రొవైడ్ చేయగలము అనమాట. ఓకే. ఎస్, థ్యాంక్ యూ.